మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాలి, ప్రతి మనిషి కూడా ఈ విషయం అనేది తెలుసుకోవాలి. ఈరోజు మనమందరము కూడా ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడక చేరేంత వరకు కాపాడబడుతున్నాం, సురక్షితంగా ఇంటికి రాగలుగుతున్నాం. ఎటువంటి యాక్సిడెంట్ అనేది లేకోకుండా, ఎటువంటి గొడవలు లేకోకుండా, ఎటువంటి ప్రమాదాలు లేకోకుండా, ఏ తెగులు రాకోకుండా, కళ్ళు తిరిగి పడిపోయి ఎటువంటిది కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉదయం లేచిన వెంట నుంచి రాత్రి ఇంటికి వస్తారో రారో కూడా తెలియని రోజుల్లో మనం ఇక్కడ ఉంటున్నాం, బ్రతుకుతున్నాం. మనిషి ఎలాంటి వాడు అంటే ఇప్పుడు ఉంటాడు, మళ్ళీ నిమిషం ఉంటాడో ఉండడో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. కానీ నీవు నేను దేవుని కృప వలన ఎలాంటి కాపుదల అంటే ఇది చూడండి. అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుడు నిన్ను సురక్షితముగా తన రెక్కల చాటు కింద నిన్ను కప్పుతున్నాడు. కోడి ఎలాగైతే తన పిల్లలని అందరి నుంచి రక్షించుకుంటుందో, దేవుడు కూడా నిన్నేం చేస్తున్నాడో అపవాది నుంచి, యాక్సిడెంట్ల నుంచి, పేలుడు ప్రభావాల నుంచి, మాటల నుంచి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల నుంచి, అనేక భయంకరమైన ప్రమాదాల నుంచి నిన్ను ఆయన తన రెక్కల కింద దాచిపెట్టుకొని కప్పుతూ ఉన్నాడు. మనకు ఏ మనిషిని నమ్ముకునే ఆశ్రయం అనేది దొరకదు. ఎక్కడ నువ్వు బ్రతికినా కూడా నీకు సేఫ్ అనేది ఎక్కడ ఉండదు, గ్యారంటీ సేఫ్ అనేది ఎక్కడ ఉండదు. ఈరోజు మనము ఒక కారు ఉందనుకోండి, ఆ కారు మనం వేరే ఊరికి వెళ్ళాలి, వేరే దేశానికి, మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఆ పార్కింగ్లో పెట్టి వెళ్ళిపోతాం. దానికి గ్యారంటీ ఇస్తామా అంటే ఇవ్వలేం. అది పాడైపోవచ్చు, లేదంటే ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ దేవుని రెక్కల చాటు కింద నీ ఆశ్రయం ఎలా ఉంటుంది అంటే, నీ వెంట్రుక కూడా రాలకుండా దేవుడు కాపాడుతాడు. అటువంటి గొప్ప ఆశ్రయం కలుగుతుంది, గ్యారంటీ ఇవ్వచ్చు. అటువంటి ఆశ్రయం ఉంటుంది ఆయన రెక్కల క్రింద. అందుకే ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య చెంతకు చేరి పాపాలు విడిచిపెట్టి ఇక నుంచైనా ఇంత సురక్షితంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత బలముగా, ఇంత జ్ఞానముగా, అందరితో ప్రేమించబడుతూ నీవు ఉంటున్నావు అంటే అది దేవుని కృప. దేవుని రెక్కల చాటు కింద నీవు నివసిస్తున్నావు. ఆయన రెక్కలు నీకు ఆశ్రయముగా దేవుడు పెట్టాడు. కాబట్టే ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక ప్రార్థించుకుందాం. నా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకిచ్చిన రెక్కల చాటును బట్టి నీకు వందనాలయ్యా. సురక్షితంగా ఉన్నామంటే నిజముగా నీవు మమ్మల్ని నీ ఆశ్రయం కింద ఉండబట్టే ప్రభువా. అందుని బట్టి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండుటకు ఇంకా మేము ఏమైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నామో అటువంటి దాల నుంచి మమ్మల్ని దూరం చేసి నీకు దగ్గరగా చేసుకొని
నీవే నా తండ్రి నీ రెక్కల చాటుతో మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.